హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. ఎంతమంది అటుకులు, బెల్లం, పాలు పెట్టారు ఒక్కసారి నా కామెంట్లో పెట్టండి. ఎందుకంటే చాలామందికి తెలియదు, ఫ్రూట్స్ మళ్ళీ కొబ్బరికాయలు అవి పెట్టేస్తారు. కానీ ఈరోజు కంపల్సరిగా శ్రీకృష్ణుడికి కుచేలుడు పెట్టిన అటుకులు, పాలు, బెల్లం కంపల్సరీ పెడతాము. అండ్ చాలామంది చిన్నప్పుడైతే అది పనిగా వడ్లు తీసుకొని నానబెట్టి ఆ ప్రాసెస్ ఏదో ఉంటుంది, అది చేసి దంచి వాటిల్లో నుంచి అటుకులు తీసి ఆ అటుకులు కృష్ణుడికి పెట్టేవాళ్ళు. సో మా పక్కింట్లో అలా జరిగేది. నాకైతే వండర్గా ఉండేదన్నమాట వాటిల్లోంచి తీస్తుంటే. సో చూడడానికి కొత్తగా అనిపించేది. అప్పుడు చాలా గుర్తుంది నాకు ఇప్పటికి కూడా. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, శ్రీకృష్ణాష్టమి అనగానే వాళ్ళే గుర్తొస్తుంటారు. సో ఎంతమంది ఇలా అటుకులు, బెల్లం, పాలు పెడుతున్నారో మిస్ కాకుండా కామెంట్ పెట్టండి. అండ్ వీలైనంత వరకు అందరూ శ్రీకృష్ణుడి మార్గంలో నడవడానికి ప్రయత్నించండి. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన పనిలో ఏదన్నా ధర్మంగా లేదు, అధర్మంగా ఉంది, లేదంటే ఇంకొకటి ఎదిరించండి. న్యాయం పక్కే ఉండండి, ధర్మంగా ఉండండి. సో అప్పుడే మనకి కృష్ణుడు మన వెనకుండి మనల్ని నడిపిస్తాడు. ఈ మధ్య కూడా నేను రీసెంట్గా ఒక చిన్న వీడియో చూశాను. ఒక అమ్మాయి చెప్పిందనమాట. సో నాకు చాలా భయం వేసింది చీకట్లో రాత్రి వెళ్ళేటప్పుడు. తర్వాత నేను వెళ్తున్నా కానీ నాకు ఏది డిస్టర్బెన్స్ అనిపించలేదు. తర్వాత వేరే వాళ్ళు చెప్పారు, నీ వెనక వస్తున్నారు ఆయన ఎవరు అని. ఎవరు నాకు తెలియలేదు. అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకు అంటే నేను కృష్ణుడిని ఎప్పుడూ మనసులో ఎలా జపం చేసుకుంటూ ఉంటాను. సో నా వెనక ఆయన ఉన్నారు అని. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, కురుక్షేత్రంలో కూడా అటు హనుమంతులు కానీ ఇటు శ్రీకృష్ణుడు కానీ ఎంత ఇదిగా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎంత ఇదిగా ధర్మాన్ని మన అర్జునుడికి చెప్పారు శ్రీకృష్ణుడు. ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన ఉన్నారు. ఆయన మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారు. సో మనం పిలిచినా పిలవకపోయినా మన వెనక ఉంటూ ఆయన సూక్ష్మ రూపంలో ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని లెక్కలేసుకుంటూ ఉంటారు. సో ఎవరు చేసింది వాళ్ళకే ఉంటుంది. ధర్మంగా వెళ్ళడానికి ముఖ్యంగా మనకి మానవ జన్మ వచ్చినందుకు సంతోషపడాలి మనం. అండ్ మనం వీలైనంత వరకు ధర్మంగానే ఉన్నామంటే ఆయనే మన వెనకుండి మనల్ని అలా నడిపిస్తారు. ఎగ్జాంపుల్ నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనం కంప్లీట్గా ఈ కలియుగంలో 4 పాదాల మీద అయితే మన ధర్మం నడవదు. కానీ ఉన్నంతలో మనకి తెలిసినంతలో మనము ఎటువంటి తప్పు చేయకుండా, తెలియకుండా చేసింది మనం ఏం చెప్పలేము, తెలిసి తప్పు చేయకుండా మనం ధర్మంగా మనం సంపాదించుకునే ప్రతిదీ కూడా మనం అటు సంపాదించుకునేది అటు పుణ్యమై ఉండొచ్చు, ధనమై ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు, న్యాయంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళ కష్ట సుఖాలు ఆలోచించుకుంటూ మనం కానీ అలా వెళ్ళిపోతుంటే చాలండి సింపుల్గా. సో అప్పుడేమవుతుందంటే ఆయన మనకు ఎటువంటిది ఏదన్నా వచ్చినా బాధ అలా మనల్ని బయట వేసేస్తారు. సో ఇదే నేను నమ్ముతాను. ఎప్పుడు మన వెనక పైన నుంచి మన వెనక నుంచి అందరూ గమనిస్తుంటారు, మనం ఎటువంటి తప్పు చేయకూడదు అనేదే నా ఉద్దేశం. సో అందుకే మ్యాక్సిమం మాత్రం ఎటువంటి తప్పు చేయం. తెలియకుండా జరిగినాయి ఇంక నేను చెప్పలేను. అలాగే మనం అందరం ఉందాం, శ్రీకృష్ణుడి మార్గంలోనే వెళ్దాం. వీలైనంత వరకు భగవద్గీతని పఠించడానికి ట్రై చేద్దాం. పఠించడానికి టైం లేని వాళ్ళు వీలైనంత వరకు కనీసం వినడానికన్నా ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. అద్భుతంగా ప్రతి ఒక్క వాక్యం కూడా మన జీవితానికి సంబంధించినవే ఉంటాయి. జస్ట్ ఈవినింగ్ అలా కాసేపు పడుకునేటప్పుడైనా సరే, జస్ట్ ఈవినింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయండి. లేదా అట్లీస్ట్ 10 minutes మీరు నిద్రపోయే ముందు ఒక్క వాక్యం అన్నా మన మైండ్లోకి వెళ్తుంది. సో దాన్ని బట్టి మనం ఎంత సన్మార్గంలో నడవాలి, ఎంత కఠినంగా ఉండాలి ఒక్కొక్కసారి, ఇలాంటివన్నీ తెలుస్తాయి. సో అలాగే ఉందాం. వీలైనంత వరకు భగవద్గీతని పాటించడానికి ప్రయత్నిద్దాం. సో పఠించడం కాదు, పాటించడం. సో ఈ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంది. పఠించామంటే అలా ఉండిపోవడం కాదు, పాటించాలి. సో దాన్ని మనం అలవాటుగా మనం చేసుకోవాలి. సో మా సిస్టర్ ఉంది, రేవతి తన పేరు. ఇప్పటికి 2 times తనకి గోల్డ్ మెడల్ వచ్చింది మన భగవద్గీతలో. ఒకసారి నేను చిట్ చాట్ చేస్తాను తనని పెట్టుకుని. ఇప్పుడైతే తను కూడా బిజీగా ఉంది, వాళ్ళ బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి.
సో జరుగుతూ ఉన్నాయి, అందుకని తను బిజీగా ఉంది. లేకుంటే ఈ పాటికి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాం. అండ్ మన జ్యోత్స్న వాళ్ళ నాయనమ్మ అక్కడ ఊర్లో వైజాగ్లో కూడా ఆవిడ భగవద్గీత టీచర్. ఆవిడ 18 ఇయర్స్ దాదాపు ఎంతోమందికి భగవద్గీత నేర్పించారు. అండ్ ఫ్రీగా, అది కూడా డబ్బులు తీసుకుని కాదు, ఫ్రీగా భగవద్గీత నేర్పించారు. ఇప్పటికి కూడా వీలైనంత వరకు ఆవిడతో 5 నిమిషాలు కూర్చున్న భగవద్గీత విషయాలే చెప్తారు. సో గ్రేట్ అండి. ఇలాగే ఇంకా చాలామంది ఉంటారు. సో మనం కూడా ఎప్పుడు వీలైనంత వరకు ఈ కలియుగంలో మనకి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది భగవద్గీత, పాటించాల్సింది భగవద్గీతనే, పఠించాల్సింది, పాటించాల్సింది. అండ్ ప్రతి ఒక్కటి అలవాటు చేసుకోవాల్సింది. ప్రతి వాక్యం కూడా భగవద్గీతలో ఉండేదే. కాబట్టి నాకైతే చాలా చాలా ఇష్టం. నేను గంటలు గంటలు పూజలు చేయలేను, కానీ ఎప్పుడు భగవన్ నామస్మరణ అనేది మనసులో ఎప్పుడు అవుతూ ఉంటుంది. వీలైనంత వరకు మనకు వచ్చే ప్రతి సమస్యకి భగవద్గీతలో ఒక ఆన్సర్ ఉంటుంది. గమనించండి, మీరు గమనించుకుంటే మీ వెనక ఆయన నుండి అలా నడిపిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువసేపు బోర్ కొట్టించను. ఈరోజు మనం చూడబోయే శారీస్ మంచి బనారస్ కతాన్ సిల్క్ శారీస్. ఇవన్నీ కూడా 15,000 నుంచి 16,000, 17,000 మధ్యలో ఉన్నాయి. 100% ప్యూర్ పట్టు, డబల్ వార్పు, ప్యూర్ జరీ. మినిమం మనకు మార్కెట్లో వచ్చేసరికి 20,000-25,000 ఉంటాయి. సో ఇవన్నీ ఫుల్ జాల్ అనమాట. చాలామంది అడిగారు ఫుల్ జాల్ కావాలని. మీకోసం ఫుల్ జాల్ ఇలా శారీస్ చాలా బాగున్నాయి. ఇదైతే మంచి రాణి పింక్. ఇది మీకు కాంట్రాస్ట్గా దీనికి బ్లౌజ్ వేసుకోవాలనిపిస్తే బార్డర్కి లాకింగ్ చేయించుకోండి కలరు. అదే కలర్ బ్లౌజ్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో లాకింగ్ చేసుకుంటే శారీ కూడా మనకు పాడవదు. పైన కింద 2 సైడ్స్ కూడా లాకింగ్ చేయించండి. బ్యాక్ సైడ్ ప్యూర్ రా సిల్క్తో చాలా బాగుంటుంది. అండ్ పైన వచ్చేసరికి 275 అంటే 2 మీటర్స్ 75 సెంటీమీటర్స్ వరకు పైన లాకింగ్ చేసుకోండి. అండ్ కింద వచ్చేసరికి మినిమం 5 మీటర్స్ కింద బార్డర్లో లాకింగ్ చేయించండి. సో అది షేప్ వచ్చేసి పళ్ళు దగ్గర కూడా వచ్చేస్తుంది. టోటల్ మనకి బార్డర్ ఎంత ఉందో అంతగాని మనం ఫ్యాబ్రిక్ తీసుకుని లాకింగ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. కంఫర్ట్గా మనం వేసుకున్నప్పుడు అసలు ఎంతో కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడంతా ఇలా ముడుచుకోవడం కానీ ఏదీ రాదు. ఎందుకంటే ఇవన్నీ ప్యూర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా మన వాతావరణం బట్టి అవి అలా సింక్ అవ్వడం, ఇలా అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో అలా ఏమీ లేకుండా చాలా బాగుంటాయి. ట్రై చేయండి. మంచి కాంట్రాస్ట్ లాకింగ్ చేయించుకొని అదే కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ చేయించుకొని వేసుకోండి, చాలా బాగుంటాయి. ఇదైతే పింక్. మంచి ఎల్లో, ఎంత మంచి ఎల్లో అంటే ఇది ఎవరు వేసుకున్నా బాగుంటుంది. చాలా బాగుంది కలర్. సీ బ్లూ, మంచి పేస్టల్ కలర్. అన్ని జాల్స్ అండి, కంప్లీట్ ఆల్ ఓవర్ బ్రోకెట్స్ అన్నమాట. ఈ ఎల్లో కూడా చాలా బాగుంది. మస్టర్డ్లో ఎక్సలెంట్గా ఉంది. అండ్ సీ గ్రీన్, బాటిల్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, ఆలివ్ బ్లూ అండ్ డార్క్ యాష్ బ్లూ, అండ్ మస్టర్డ్. సో 3 వచ్చాయి. 3 డిఫరెంట్ ఎల్లోస్ అన్నమాట, చాలా బాగున్నాయి. సో ఇంకా కూడా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మన వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. నేను వేసుకున్న శారీ కూడా జస్ట్ మీకు చూపించడానికి వేసుకున్నాను. మంచి డార్క్ పర్పుల్ కలర్, చాలా బాగుంది. సో లైట్ వెయిట్ అండి, చాలా బాగుంది. ఇంత ఫుల్ జాల్ ఉన్నా కానీ ఆల్ ఓవర్ ఎంత లైట్ వెయిట్గా ఉందో. సో ఇలాంటి శారీస్ మన అన్ని షోరూమ్స్లోనూ ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే డైరెక్ట్ షోరూమ్కి వచ్చేసేయండి. అక్కడ ఉన్న శారీస్, అక్కడ ఉన్న కలరు, డిజైన్స్ అన్నీ చూసుకొని తీసుకోవచ్చు. ఇందులో మన దగ్గర ఇంకా 30,000, 40,000, 50,000, 60,000 వరకు కూడా ఉన్నాయి.
కాకపోతే ఇవి మాత్రం సింపుల్గా మనకి ఇప్పుడు ఇవన్నీ 18,000 లోపలే ఇవన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంకా మీకు అన్ని వెరైటీస్ చూడాలనుకుంటే షోరూమ్కి వచ్చేసి చూసేయండి. లేదు దూరంగా ఉన్న వాళ్ళైతే మన వెబ్సైట్లో ఒకసారి ఇవన్నీ చెక్ చేసి మీకు ఏ శారీ నచ్చిందో అది తీసుకోండి. శారీ మీ దగ్గరికి వచ్చాక మిస్ కాకుండా కామెంట్ పెట్టండి. సో మరొక్కసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరం భగవద్గీతని పాటిద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.